వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సెప్టెంబర్ 2025కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా న్యూస్లో ఉన్నటువంటి అంశం గోల్డెన్ కేర్కి సంబంధించి న్యూస్లో ఉంది. సో ఈ కాన్సెప్ట్ని వినూత్నంగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది. సో ఈ గోల్డెన్ కేర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ తల్లిదండ్రులను, సో సీనియర్ సిటిజన్లను వారి యొక్క పిల్లలు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, సంరక్షణ చేయాల్సి ఉంటుంది. పిల్లల ఆ తల్లిదండ్రులకు ఆహారాన్ని అందించేటువంటి పని చేయాల్సి ఉంటుంది. ఎవరైతే తల్లిదండ్రులను చూసుకోరో వారిని చూసుకునే విధంగా తగు చర్యలను తీసుకోవడానికే ఈ గోల్డెన్ కేర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. సో గోల్డెన్ కేర్ దేనికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చినటువంటి కొత్త కార్యక్రమం. సో దీన్ని ప్రారంభించింది సిపి సుధీర్ బాబు గారు ప్రారంభించడం జరిగింది. సో ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి పిల్లలు ఉంటారో వారికి ఈ ఆస్తి పైన హక్కు కూడా ఉండదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. సో దాంతోపాటు ఒక కొత్త చట్టం, బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 144కి సంబంధించి పిల్లలపైన కేసులను ఫైల్ చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. ఇంకొక కాన్సెప్ట్ మనం చూసుకుంటే, ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సు జరిగినటువంటి ప్రదేశం ఢిల్లీ. సో ఈ ప్రదేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది. సో పాల్గొని కొన్ని అంశాల గురించి వారు స్పష్టం చేశారు. అంశమే రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని వారు స్పష్టం చేయడం జరిగింది. అంటే వారు చెప్తా ఉన్నారు, సో డిసెంబర్ 9వ తేదీన రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతా ఉన్నాము అనేటువంటి అంశాన్ని ఈ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వేదికగా న్యూఢిల్లీలో జరిగిన దానికి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంకొక అంశం, ఇక్కడ ఈ మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే ప్రస్తుతం హైదరాబాద్లో 70 కిలోమీటర్స్ ఉందో ఆ మెట్రో ప్రాజెక్ట్ని వారు ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. దాని యొక్క లెంత్ అనేటువంటిది పెంచుతూ ఉన్నారు. అండ్ ఇంకా ఎక్కువ అన్ని ప్రదేశాలు కూడా ఆ మెట్రో సేవలు అందించేటువంటి ఉద్దేశంతో దాదాపు 150 కిలోమీటర్ల మేర మెట్రోని పొడిగిస్తూనే ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో దాంతోపాటు బల్క్ డ్రగ్స్ అని అంటాం, అంటే డ్రగ్స్, ఫార్మస్యూటికల్కి సంబంధించినటువంటి డ్రగ్స్ని ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఆయన స్పష్టం చేశారు, తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలో 100% డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటే కేవలము తెలంగాణ రాష్ట్రం నుంచే 40% డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఈ వేదికగా వారు స్పష్టం చేయడం జరిగింది. చూడవచ్చు దానికి సంబంధించినటువంటి ఇమేజ్. ఓకే, నెక్స్ట్, సెప్టెంబర్ 17న తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకు సెప్టెంబర్ 17న మాత్రమే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము అంటే, ఆ రోజున నిజాం నేతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి వచ్చినటువంటి రోజు. సో అందుకోసమే ఆ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం అధికారికంగా హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది. క్లియర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మనం మాట్లాడాల్సి వస్తే, ఇక్కడ ఆపరేషన్ పోలో అని చెప్తూ ఉంటాం. సో ఆపరేషన్ పోలో అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వము లాంచ్ చేసి, సో ఆ రోజున ఎవరైతే నిజామ్స్ ఆధిపత్యం హైదరాబాద్ పైన ఉందో సో వారిపైన సాయుధ పోరాటం చేసి హైదరాబాద్ సంస్థానాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడం జరిగింది ఆపరేషన్ పోలో ద్వారా. సో ఇట్ ఈస్ అ మిలిటరీ ఆపరేషన్గా మనం చెప్పుకోవచ్చు. క్లియర్. సో ప్రారంభించింది సెప్టెంబర్ 13న ప్రారంభించగా, సో వితిన్ 4 డేస్లో విజయం సాధించారు. సో అది సెప్టెంబర్ 17th 1948లో ఫైనల్గా హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో విలీనం కావడం జరిగింది. క్లియర్. సో అందుకోసం ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడానికి ఉద్దేశంతో
ప్రత్యేకంగా విద్య కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దానితో పాటు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సంస్కరణలను, రిఫార్మ్స్‌ని తీసుకురాబోతా ఉన్నారు. మనందరం చూస్తున్నాం. సో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 డిసెంబర్ 9న లాంచ్ చేయబోతా ఉన్నారు. సో దానిలో ఎడ్యుకేషన్ సంబంధించి విద్యను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అంటే లైక్ రిఫార్మ్స్, రెవల్యూషనరీ రిఫార్మ్స్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చి లిటరసీ రేట్‌ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో అడుగులను ముందుకి వేస్తా ఉన్నారు. ఇంకొక అంశం మనం చూడొచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి కంటైనర్ స్కూల్‌ని ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశంలోనే మొట్టమొదటి కంటైనర్ స్కూల్ తెలంగాణలో ఏర్పాటు చేశారు. అదే ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిఫార్మ్స్‌ని తీసుకురాబోతా ఉన్నారు. సో లైక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దానినే మనము తెలంగాణ ఎడ్యుకేషనల్ పాలసీగా మనం చెప్పవచ్చు. సో దాన్ని తీసుకురాబోతా ఉన్నారు. దీని ద్వారా ఆ ప్రభుత్వం స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వటము, ప్రాపర్ బుక్స్‌ని ఇవ్వటము, కరిక్యులం మెయింటైన్ చేయడం, టీచర్ రిక్రూట్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడం, తీసుకోవడం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ భాగంగా తీసుకురాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నెట్ జీరో సిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో అది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిది కాదు, భారతదేశంలోనే మొట్టమొదటి సిటీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. క్లియర్? సో దానినే మనం పిలుస్తుంటాం భారత్ ఫ్యూచర్ సిటీగా పిలుస్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాస్ భారత్ ఫ్యూచర్ సిటీ. సో ఈ సిటీలో దాదాపు దీని యొక్క విస్తీర్ణం 30,000 ఎకరాలకు పైగా దీని యొక్క విస్తీర్ణం. అండ్ ఈ ఏరియాలో సిటీని, భారత ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ ఈ సిటీ అంతా కూడా ఎన్విరాన్మెంట్‌కి, క్లైమేట్‌కి, అట్మాస్ఫియర్‌కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా డెవలప్ చేయబోతా ఉన్నారు. సో ఎటువంటి పొల్యూషన్ అనేటువంటిది విడుదల చేయకుండా తగు చర్యలను తీసుకోబోతా ఉన్నారు. క్లియర్? సో లైక్ మనం చెప్పవచ్చు భారత్ ఫ్యూచర్ సిటీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో స్మార్ట్ సిటీ. దాంతోపాటు దీనికి సంబంధించి దాదాపు 80,000 కోట్లకు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. సో ఈ సిటీలో గ్రీన్, సస్టైనబుల్, ఫ్యూచర్ రెడీ సిటీగా ఇది ఉండబోతా ఉంది. క్లియర్? సో దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇది ఒక మహానగరంగా డెవలప్ చేసి అక్కడ అన్ని ఫెసిలిటీలను ఏర్పాటు చేసి అది మ్యానుఫ్యాక్చరింగ్ కానో లేదా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే విధంగాను చర్యలను తీసుకోబోతా ఉన్నారు. క్లియర్? నెక్స్ట్ ఇంకొక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి దగ్గరగా, అమరావతి నుంచి బందర్ పోర్ట్ ఏదైతే ఉందో, సో నథింగ్ బట్ మచిలీపట్నం పోర్ట్ ఏరియా వరకు రోడ్ని వేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పోర్ట్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకొని భారతదేశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లైక్ పర్మిషన్తో, గైడ్ లైన్స్తో, ఫినాన్షియల్ సపోర్ట్తో భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంచి అమరావతి నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు కూడా కనెక్టివిటీ డెవలప్ చేయడం. అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు నేరుగా బందర్ పోర్ట్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేసుకునేటువంటి ఫెసిలిటీని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ మనకి భారత్ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఈ ప్రదేశాలు కవర్ చేస్తూ ఉంటుంది. గూడూరు కానీ, మిర్కన్పేట కానీ, చెరికొండ కానీ. సో ఇదంతా కూడా మనకి కందుకూరు మండల పరిధిలోకి వస్తుంది. సో ఇక్కడ ఈ భారత్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతా ఉన్నారు. సిటీ హైదరాబాద్ యొక్క సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది సిటీ అంతా కూడా. ఇంకొక అంశం అవార్డ్స్కి సంబంధించి. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ని 2025 ఇయర్కి సంబంధించి ప్రధానోత్సవం చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన 2 సెప్టెంబర్న మరణించారు. సో ఆయన పురస్కరించుకొని వారి యొక్క గుర్తుగా
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వము ఇవ్వటం జరుగుతుంది. మరి అయితే ఈ అవార్డులను పొందినటువంటి వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే, ఒకటి ప్రకృతి వ్యవసాయ విప్లవ పితామహుడు అయినటువంటి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఈ అవార్డుని పొందడం జరిగింది. ఈ హాస్పిటల్లో గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఫాదర్, విప్లవ పితామహుడు, న్యాచురల్ ఫార్మింగ్ రెవల్యూషన్ యొక్క ఫాదర్, దాన్ని ఫాదర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తూ ఉంటాం. ఫార్మింగ్ రెవల్యూషన్ పిలుస్తూ ఉంటాం. దాని యొక్క పితామహుడు ఎవరు అంటే పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నట్టు. లైక్ ఇటీవల కాన్సెప్ట్స్లో మనం చూడవచ్చు, చాలా సందర్భాలు అడిగారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని. సో ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ విర్గేస్ కురియన్ గారు. సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగారు కాబట్టి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రీసెంట్గా న్యూస్లో ఉన్నారు కాబట్టి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, లైక్ ఫాదర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ రెవల్యూషన్ వారే పద్మశ్రీ సుభాష్ పాలేకర్. సో వీరికి తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో దానితో పాటు సెకండ్ పర్సన్ శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ చదలవాడ సుధా గారు, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు గారికి కూడా ఈ యొక్క అవార్డుని తెలంగాణ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇవ్వటం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మీరు చూడొచ్చండి. సో వీళ్ళిద్దరూ కూడా అవార్డులను పొందినటువంటి వ్యక్తులు. హైదరాబాద్ యొక్క సెరమనీని నిర్వహించడం జరిగింది. ఇంకొక అంశం సమిట్, ఏషియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమిట్. ఎక్కడ జరిగింది? హైదరాబాద్ నగరంలో జరిగింది. సో ఏషియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ బయోడిజైన్లో, సో బయోడిజైన్, బయోటెక్నాలజీ రంగంలో, బయోమెడిసిన్ రంగంలో అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమిట్స్ జరిగినాయి. సో సమిట్స్లో డిస్కషన్ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని బయోటెక్నాలజీ రంగంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి, ఏ విధంగా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి దాన్ని ప్రజలకు మేలు చేసి రాష్ట్రానికి, దేశానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశం పైన యొక్క అవగాహన కార్యక్రమాలు ఈ సమిట్స్లో జరగడం జరిగింది. సో దీనికి ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్, సో యునైటెడ్ కింగ్డమ్ దేశం, తెలంగాణ రాష్ట్రం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి అంటే మూసీ రిజర్వనేషన్ అంటాం అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిందండి. సో తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది ఏదైతే వికారాబాద్ జిల్లాలో జన్మించి అక్కడి నుంచి హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించి అక్కడ నుంచి నేరుగా ఆ కృష్ణా నదితో కలుస్తూ ఉందో, ఆ నదిని రెనోవేషన్ చేయటం, రిజర్వనేషన్ చేయటం, రీడెవలప్మెంట్ చేయటం, క్లీన్ చేయటం అన్నమాట. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము యూకే దేశం మధ్య అగ్రిమెంట్ అనేటువంటిది జరగడం జరిగింది. క్లియర్? సో యూకే కోఆపరేషన్తో హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేసి, మూసీ నదిని మొత్తాన్ని కూడా క్లీన్ చేసి చేయటమే కాకుండా మూసీ నదికి ఇరువైపులా కూడా టూరిజం పార్కులను ఏర్పాటు చేసి, సో టూరిజం పార్కుల ద్వారా రెవెన్యూని జనరేట్ చేయటం, దాంతోపాటు టూరిజం పార్కులను పెడితే గనక లేదా రిక్రియేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా ఆ రివర్ అనేటువంటిది పొల్యూషన్ కాకుండా తగు చర్యలను తీసుకోవచ్చు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఇంకో కొన్ని అంశాలు మనం చూసుకుంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పటాన్ చెరువు అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో పటాన్ చెరువు అనేటువంటి ప్లేస్లో ఫార్మా కంపెనీలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫార్మాస్యూటికల్స్ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇండియాలోనే ఎక్కువగా 40% మెడిసిన్స్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఈ కాన్సెప్ట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమను ఇంకా డెవలప్ చేయడం సింపుల్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి అవుతూ ఉన్నాయి, మెడికల్ డివైజెస్ ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్ హబ్ ఆఫ్ ఇండియాగా మార్చటము, తెలంగాణ రాష్ట్రాన్ని
ఫార్మా హబ్ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఉద్దేశం. ఆ కోవలోనే ఇంకా డెవలప్మెంట్ చేయడానికి యూకేతో తెలంగాణ ప్రభుత్వం టైఅప్ అయ్యి డెవలప్మెంటల్ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉత్పత్తి చేసేటువంటి కార్యాచరణ చేస్తూ ఉంది. ఈ కోవలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేటువంటి ఇండస్ట్రీలను పెట్టడం, ఈవీ వెహికల్స్లో ఎఫ్డిఐని తీసుకురావడం, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని, అంటే ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి హబ్గా తెలంగాణ రాష్ట్రం ఉండే విధంగా తగు చర్యలు తీసుకునేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యూకే వారితో టైఅప్ అవడం జరిగింది. ఇంకొక అంశం, ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, భారత్ ఫ్యూచర్ సిటీని తెలంగాణలో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ దగ్గర డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఆ సిటీని డెవలప్ చేయడానికి, ఆ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి యూకేతో టైఅప్ అవటం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్గా మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ మనం చూడొచ్చు, లైక్ అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అని. లైక్ చూడండి, ఇక్కడ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తెలంగాణస్ రీసెంట్ అవుట్రీచ్ టు ది యునైటెడ్ కింగ్డమ్ 2025. అంటే తెలంగాణ ప్రభుత్వం యూకే దేశం మధ్య ఒప్పందం జరిగిందా, ఆ ఒప్పందం జరిగిన తర్వాత వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంటి, రిజల్ట్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాం. లైక్ బ్రిటిష్ పెట్టుబడి భాగస్వామ్యంతో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా ప్రోత్సహించడమే మూసీ పునర్జీవన ప్రాజెక్ట్ లక్ష్యం. మనం అవునా కాదని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్, ట్రూవా ఫాల్సా. సెకండ్, తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. అవునా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3, ఫార్మా ఎలక్ట్రిక్ వెహికల్స్ భారత్ ఫ్యూచర్ సిటీ రంగాలలో తెలంగాణ యూకే మద్దతును కోరింది. అవునా కాదా. 4, మూసీ నది కృష్ణా నదికి ఉపనది. సో అవునా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్స్ అని క్వశ్చన్కి సంబంధించింది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్, సో పై ప్రకటనలో ఏది సరైనది అని అడుగుతా ఉన్నారు. ఏ 1, 2, బి 1, 2, 3, సి 2, 3, 4 అండ్ డి 1, 2, 3, 4 అనమాట. క్లియర్. సో ఇవి 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. సో దీనిలో సరైనది ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇఫ్ నో, ఇప్పటిదాకా నేను చెప్పిన క్లాస్ కనుక మీరు కాన్సన్ట్రేషన్తో విని ఉంటే దీనికి ఆన్సర్ మీరు ఇవ్వగలరు. సో ఫైనల్లీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి అనమాట. సో అన్నీ కూడా సరైనవే అనమాట. కారణం, సో బ్రిటిష్ పెట్టుబడితో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా ప్రోత్సహించబోతా ఉన్నారు. 2, తెలంగాణ విద్యార్థులకి స్కాలర్షిప్లను యూకే ఇవ్వబోతా ఉంది. 3, ఫార్మా ఎలక్ట్రిక్ వెహికల్ భారత్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతా ఉన్నారు. 3 ట్రూ. అండ్ 4 నేను చెప్పున్నా, మూసీ నది అనేటువంటిది కృష్ణా నదికి ఉపనది అని చెప్పి ఉన్నా. సో 4 ఈజ్ ఆల్సో ట్రూ. సో వీ కెన్ సే దట్ డి ఈజ్ ద ఆన్సర్ బికాస్ 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. క్లియర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకొక క్వశ్చన్, తెలంగాణలో రాష్ట్రంలో విద్యని, ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడానికి నిరంతర కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగా అసలు తెలంగాణలో ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి అంటే ఏం చేయాలి, కార్యాచరణ ఏంటి అనేటువంటిది తెలుసుకోవడానికి, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని డెవలప్ చేయడానికి, పాలసీని డిసైడ్ చేయడానికి కొన్ని కమిటీలను వేశారు. ఒక కమిటీ మేజర్ కమిటీ. సో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి 7 సభ్యుల యొక్క నేతృత్వంలో ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడిగా కె కేశవరావు గారిని నియమించడం జరిగింది. వీరు అధ్యక్షుడిగా ఆ 7 మెంబర్స్ కమిటీలో ఉంటారు. అది మెయిన్ కమిటీ. అది కాకుండా 4 సబ్ కమిటీలను వేశారు. లైక్ 4 సబ్ కమిటీస్ చూసుకుంటే, 1 బెస్ట్ ప్రాక్టీసెస్ సబ్ కమిటీ అని. అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ సబ్ కమిటీ అంటే, సో తెలంగాణలో విద్యని డెవలప్ చేయాలి అంటే ఎటువంటి ప్రణాళిక అవలంబించాలి అనేటువంటి తెలుసుకోవడానికి ఒక కమిటీ. సెకండ్ కమిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సబ్ కమిటీ అంటాం. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన చేసి దాన్ని అభివృద్ధి చేయటం, అది సెకండ్ కమిటీని వేశారు. థర్డ్ కమిటీ కరికులం ఇన్నోవేషన్ సబ్ కమిటీ అండి. అంటే కరికులం ఇన్నోవేషన్ అంటే స్కూల్స్లో సిలబస్ ఎట్లా ఉండాలి, టైం టేబుల్ ఎట్లా ఉండాలి, ఆ క్లాసెస్ ఎట్లా చెప్పాలి, దానిలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని తెలుసుకోవడానికి వేసినటువంటి కమిటీయే కరికులం ఇన్నోవేషన్ సబ్ కమిటీ వేశారు. ఇది 3వ కమిటీ. 4వ కమిటీ లీగల్ కమిటీని వేశారు అండి. సో లీగల్ కమిటీ అంటే
లైక్ పైన జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఇంకా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే విధంగా తెలుసుకోవడానికి ఒక లీగల్ కమిటీని వేయటం జరిగింది. సో, వీరు న్యాయానికి సంబంధించి న్యాయ సలహాలు ఇవ్వటము, ఎటువంటి చిక్కుముడలు ఉన్నా గానీ న్యాయం పరంగా, లీగల్ పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా వాటిని వీరు తొలగించడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకొక అంశాన్ని స్పష్టం చేశారు. ఏదైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని తీసుకొచ్చిందో, సో దానిలో ఉన్నటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం ఈ తెలంగాణ ఎడ్యుకేషనల్ పాలసీ ఉండబోతా ఉంది. దాంతో పాటు ఇంకా కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో ఉండబోతా ఉంది అనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. క్లియర్. చూడొచ్చు ఇక్కడ దానికి సంబంధించింది. సో, కమిటీలు వేయటం జరిగింది. సో, మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దానికి డెవలప్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆ ఉద్దేశంతోనే సో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సినీ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో శిక్షని, ట్రైనింగ్‌ని ఇచ్చేటువంటి ఆస్పెక్ట్ ముందుకు రావడం జరిగింది. సో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులకు స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతా ఉన్నారు. సో, ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంక చూసుకుంటే సినీ రంగానికి సంబంధించి నంది అవార్డుల యొక్క ప్రదానోత్సవం జరిగేది అంతకుముందు. సో, దానిని నంది అవార్డ్స్ యొక్క పేరు మార్చి గద్దర్ అవార్డ్స్‌గా పేరు మార్చడం జరిగింది. అంటే నంది అవార్డ్స్ పేరు మార్చి గద్దర్ అవార్డ్స్‌గా పేరు పెట్టి అవార్డ్స్‌ని ప్రదానోత్సవం చేస్తా ఉన్నారు. సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో. సో, పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే సో, ఫిల్మ్ వర్కర్స్‌కి ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తా ఉన్నారు. దాంతోపాటు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టాలీవుడ్ ఏదైతే ఉందో, సో టాలీవుడ్ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ రంగంతో పోటీ పడే విధంగా తగు చర్యలు తీసుకోవడం. ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ వచ్చేసి హాలీవుడ్ ఇండస్ట్రీ అంటాం. సో, తెలంగాణలో ఉన్నటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీ యూఎస్‌లో ఉన్నటువంటి హాలీవుడ్ ఇండస్ట్రీస్‌తో పోటీ పడే విధంగా డెవలప్ చేసేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంకొక అంశం మనం చూడొచ్చు. సో, నేషనల్ గ్రీన్ కార్ప్స్ అని ఉంటుంది. సో, దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహబూబాబాద్‌కి చెందినటువంటి ఒక టీచర్‌ని డాక్టర్ గురునాథరావు గారిని నియమించడం జరిగింది. సో, నేషనల్ గ్రీన్ కార్ప్స్ అనేటువంటి ఒక సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తూ ఉంది. సో, నేషనల్ గ్రీన్ కార్ప్స్ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో పర్యావరణాన్ని రక్షించటము. సో, పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్‌ని, క్లైమేట్‌ని రక్షించేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. సో, ఈ కాన్సెప్ట్‌లో వీళ్ళేం చేస్తా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో స్కూల్లోనే ఎకో క్లబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి స్కూల్స్‌లో ఇండియాలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్‌లో ఎకో క్లబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యార్థులకు అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తా ఉన్నారు. అంటే పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించాలి, పర్యావరణాన్ని రక్షించకపోతే జరిగేటువంటి అనర్థాలేంటి, పర్యావరణాన్ని రక్షిస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ ఎకో క్లబ్స్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నారు. క్లియర్. ఇంకొక కాన్సెప్ట్‌లో మనం చూసుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంటల్ గోల్స్ అని ఉంటాయి. సో, లైక్ ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు టోటల్‌గా 17 లక్ష్యాలు ఉంటాయి. సో, 17 గోల్స్ ఉంటాయి. అవి 2030 కల్లా మనం సాధించాల్సి ఉంటుంది ఆ 17 గోల్స్‌ని. ఆ 17 లక్ష్యాలలో వన్ ఆఫ్ ది గోల్, ఫోర్త్ గోల్ వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. సో, నాణ్యమైనటువంటి విద్యను అందించడం. ఇంకొక 13వ గోల్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. అంటే ప్రకృతిని పరిరక్షించటము, ప్రకృతిలో, క్లైమేట్‌లో వాతావరణ మార్పు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ 13 గోల్‌గా చెప్తా ఉన్నాం. సో, ఈ ఎకో క్లబ్స్ వల్ల సస్టైనబుల్ డెవలప్‌మెంటల్ గోల్ 4 రీచ్ అవ్వగలుగుతాం. 13 కూడా మనం సాధించగలుగుతాం అనేటువంటి ఉద్దేశం అనమాట. సో, అట్లా న్యూస్‌లో ఉంది. సో, ఫైనల్‌గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు నేషనల్ గ్రీన్ కార్ప్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరిని ఎన్నుకున్నారు అంటే డాక్టర్ గురునాథరావు గారు. సో, వీరు మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి టీచర్. సో, చూడొచ్చండి వారి యొక్క అపాయింట్మెంట్ లెటర్ అందుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా యోగా ఛాంపియన్‌షిప్ ఉంది. సో, దానిని పొందినటువంటి వారు ఈ కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ వీరు గెలుచుకోవడం జరిగింది. సో, ఉస్మానియా యూనివర్సిటీ యోగా ఛాంపియన్‌షిప్ అందిస్తూ ఉంది. సో, ఈ ఛాంపియన్‌షిప్‌ను గెలుపొందినటువంటి
కాలేజ్ వచ్చేసి సికింద్రాబాద్లో వెస్ట్ మారేడుపల్లి దగ్గర ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ వారనమాట. ఓకే. సో దానికి సంబంధించి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ యోగా ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ అనేటువంటిది హైదరాబాద్లో భద్రకా కాలేజీలో జరగటం జరిగింది. ఓకే. సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తెలంగాణ ఇస్ ద ఫస్ట్ రూరల్ ఏఏ ల్యాబ్ను పెద్దపల్లి జిల్లాలో ఆవిష్కరించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి జడ్పిహెచ్ఎస్ స్కూల్ అడవి శ్రీరాంపూర్లో ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ's ఫస్ట్ రూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేస్ జడ్పిహెచ్ఎస్ స్కూల్ అడవి శ్రీరాంపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఈశ్వర్.